మాట్లాడితే ప్రతి ఒక్కరు చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే తూర్పు ఫేసింగ్, దక్షిణం ఫేసింగ్, పడమర, ఉత్తరం ఎనీ ఫేసింగ్ కేవలం ఇక్కడ ఆగ్నేయంలోనే ఈ ప్లేస్లో వంట గది ఉండాలి, వంట స్టవ్ పెట్టాలి. ఇదొక్కటే కాన్సెప్ట్. 100% అది రాంగ్ అండి. గుర్తుపెట్టుకోండి, తూర్పు ఫేసింగ్ ఇంటికి ఖచ్చితంగా మీకు ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేయాలి అంటే వాయువ్యం అండి. ఓకే, సో ముందుగా కాన్సెప్ట్లు క్లియర్గా చెప్తాను, చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ కండిషన్ అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో పాటించే కండిషన్స్ ఏంటంటే మొట్టమొదటిగా ఏ ఫేసింగ్ ఉన్నా కూడా ఆగ్నేయంలో ఉండాలి. ఓకే, ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయం ఫేస్ చేస్తూ తూర్పును చూస్తూ వంట చేయడం అనేది అందరూ కామన్ గా పాటించే విధానం. ఇదైతే అందరికీ తెలిసిందే, ఇదేం కొత్త కాదు. రైట్, ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు రెండవ కాన్సెప్ట్ లోకి వెళ్దాం. రెండవ కాన్సెప్ట్ లో ఇక్కడ చూడండి, మానసార. సో మానసార మహర్షి చెప్పిన విధానం ఏంటంటే ఏ ఫేసింగ్ అయితే ఉంటుందో ఆ ఫేసింగ్ కి మనం రోడ్ నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూడండి, నన్ను చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ తూర్పు ఫేసింగ్ చూస్తున్నాను. నేను తూర్పు చూస్తున్నప్పుడు ఆగ్నేయం ఎటు? నా కుడి వైపు, ఈశాన్యం ఎటు? నా ఎడమ వైపు. సో నేను బయట చూస్తున్నప్పుడు, అదే విధంగా మీరు ఈ సెంటర్లో నిలబడి అంటే బ్రహ్మస్థానం దగ్గర మీరు నిలబడి ఇక్కడ ఈ ప్లేస్ లో మీరు తూర్పు చూస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఈశాన్యం అవుతుంది, రైట్ సైడ్ ఆగ్నేయం అవుతుంది. ఇది కామన్, అందరికి తెలిసిందే. అదే విధంగా ఇదే బ్రహ్మస్థానం పాయింట్ దగ్గర నిలబడి మీరు దక్షిణం చూస్తున్నప్పుడు కుడివైపు ఆగ్నేయ స్థానము, ఎడమ వైపు ఈశాన్య స్థానం అవుతుంది.